తర్వాత అప్పుడు ఇచ్చేది. అలాగే మనందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే, ఈవిడందరం మనందరం ఎవరు అని అంటే దేవుని పిల్లలు. మనందరం దేవుని పిల్లలు అండి, వారసులు మనందరం కూడా. మరి అలాంటి ఆయన వారసు అయినప్పుడు ఇదిగో పలానా పిల్లాడు పలానా పిల్లే వీళ్ళేంటి ఈ విధంగా ఉన్నారు, ఏం ప్రవర్తన వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాలు ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, వాళ్ళు ఎంత బాధపడతారు. అలాగే మన విషయంలో ఏదైనా ఒక మాట వచ్చిందనుకోండి, దేవుడు ఎలా బాధపడతారు, ఎంత బాధపడతారు. అది బైబిల్ గ్రంథంలో రాపించిందండి దేవుడు. ఏమని తెలుసండి, నా నిమిత్తం అదే మీ నిమిత్తం నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకని దూషింపబడుతుంది అని అంటే మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. వాళ్ళు ఏమంటారో తెలుసండి, ఒక మాట ఏదన్నా నీ నోటిలో నుంచి బూతు మాట వచ్చినా, ఏదన్నా కొందరుపడి కోపం మాట్లాడినా అలా అనే విషయం ఏంటో తెలుసండి, ప్రార్థనకి వెళ్తారుగా అంటే ప్రార్థనకు వెళ్ళే వీరు మాట్లాడరు, ప్రార్థనకు వెళ్ళే వీరు పరిశుద్ధంగా ఉంటారు. వీళ్ళ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరికైనా చెప్పుండి అసలు అలా ఇలా వచ్చింది. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? మిమ్మల్ని నేను పిలిచింది ఎందుకు అనుకున్నారు? ఎందుకు పిలిచాను అనుకున్నారు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాను, కానీ ఉగ్రత పాలవుటకు కాదు, మీరు నశించి నరకానికి వెళ్ళిపోవడానికి కాదు. నేను ఈ లోకానికి వచ్చి మీకోసం ప్రాణం పెట్టింది, మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని ఏర్పరచుకుంది, ఈ లోకానికి పంపించింది. దేవుడు చెబుతున్న విషయం అండి. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది. ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్నాను. అందరికీ